మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. మీరేమంటారు? ఒక ప్రజానికంగా ఆయన చేసిన పని ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు 11 నిమిషాల్లో వెళ్ళారంటే ఆయన చేసిన ఈ రాష్ట్రంలో చేసిన దరిద్రాలు, కుంభకోణాలు వీటన్నిటి వల్ల అసెంబ్లీలో తేపకోకలో లేచి అయ్యా నువ్వు చేసింది ఏందని అడుగుతారనే భావంతో అతను అలాగ ప్రవర్తించి ఏదో రకంగా తప్పుకొని ఎదటోళ్ళని అయ్యని అని మప్పిపెట్టి చేయడం కోసం ఈ విషయాలు బయటకు రాకుండా ఉండటం కోసమే అలా అతను పారిపోతున్నాడు తప్పితే ఏమి చేయనోడైతే అక్కడ కూర్చొని ఎదురుగా నేను చేసింది ఏంటి, ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పే దమ్ము ఉంటది. ఆ దమ్ము ఇతనికి లేదు. ఎందుకు లేదంటే కొన్ని వేల కోట్లు దోశాడు. లెక్కర స్కామే కానీ, కల్తీ లడ్డూయే కానీ, ఏదైనా ఒకటి అది ఇదని కదండి. పొలాలు పాస్బుక్లు కానీ, వీటన్నిటి రాళ్ళు వేసే విషయాలు కానీ, యాంప్లెస్లు కొనే విషయంలో కానీ, అన్నిట్లో ప్రతి విషయంలో ప్రజలకి చింటు భూముల్లో పొలం ఒక్కోటి 60 లక్షలు 70 లక్షలు కొని 10 కోట్లు 15 కోట్లు ఎమ్మెల్యేలుగా కుంభకోణాలు చేయని ఇవన్నీ ఒక్కొక్కటి దానికి జైలుకి పోతున్నాడు. ఒక్కొక్క మినిస్టర్ జైలుకి పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కుంభకోణాలన్నీ బయటపడి ఇవన్నీ ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా విమర్శిస్తే ఈ ప్రజలంతా నిజంగా పూర్తిగా తప్పుడు అనుకొని నెక్స్ట్ ఈ 11 కూడా రావు, నేను అబాస్ పాలైపోతానని పారిపోతున్నాడు తప్పితే ఇతను దానివల్లనే పారిపోతున్నాడని సమాధానం చెప్పే పరిస్థితి నాకు లేదు.